చూపించండి. ఓకే వేసేయండి ఇట్లా. కంపోస్ట్ చేయడానికి బకెట్ తీసుకున్నాం. దీనికి ఇక్కడ మళ్ళీ ఇక్కడ కిందన హోల్స్ పెట్టుకున్నాం. ఏవి కింద ఇవి ఇలా పెట్టుకుంటున్నాం అని చూపి. ఎక్స్ప్లెయిన్ చేయి. ఈ కన్నాలు చూపించు. ఈ కన్నాలు మరి వాటర్ వెళ్ళకుండా మేము కాటన్ పేపర్స్ పెట్టాము. బ్రౌన్స్ ఏమో కొంచెం వేసి వేయాలి. వేయండి ముందు వేసాం. చాలు. కొంచెం మట్టి వేయాలి. దేని తర్వాత ఈ ఆకులు వేసిన తర్వాత కొంచెం మట్టి వేయాలి. ఆకులు వేసిన ఓకే వేయండి. కొంచెం 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 అలా కాదు, అడ్జస్ట్ చెప్పు. విని ఇప్పుడు మనం గ్రీన్ వేస్ట్ చేయాలి. గ్రీన్ వేస్ట్ దాంట్లో వేయాలి. ఇలా ఇలా ఈవెన్గా కొంచెం కొంచెం వేసే పర్లేదు. అది వెరీ గుడ్. తీసేసేయండి. ఏవేవి ఉన్నాయి గ్రీన్ వేస్ట్లో? ఏమున్నాయి? పొటాటో పీల్స్, క్యారెట్ పీల్స్, ఇంకా ఇది పొటాటో అంతే. క్యారెట్ మొక్కేద్దామా? వద్దు, దాంట్లో వేసి అవి మొక్కలు రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం మట్టి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేశారా? ఓకే. నెక్స్ట్ బ్రౌన్స్. మళ్ళీ ఓకే. ఇప్పుడు జస్ట్ ఇలా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే అయిపోయింది. దట్స్ ఇట్. ఓకే అయిపోయింది మన ప్రాసెస్. ఇప్పుడు ఏమవుద్ది? అంతా గెత్తం అవుద్ది. గెత్తం గ్రీన్ లీవ్స్ ఇలా కొన్ని రోజులు ఉంచితే గెత్తం అవుద్ది. మట్టి అవుతుంది. మీకు రోజు చూపిస్తాను. బకెట్ ఎక్కడ పెట్టావు చెప్పు. గిన్నె పైన పెట్ట, ఎందుకంటే లిక్విడ్ కింద పడడానికి, బౌల్లో స్టోర్ చేయడానికి. ఎందుకంటే అది మళ్ళీ మొక్కలకి వేస్తాం. వెరీ గుడ్. ఇటు చూడు. ఆ క్యాప్ కూడా క్లోజ్ చేసి, క్యాప్తో క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి బకెట్ మీద ఇప్పుడు నేను హ్యాంగర్స్ కట్టుకోదా? ఎస్ అయిపోయింది. సో ఇలా డైలీ వచ్చే గ్రీన్ వేస్ట్ని దీంట్లో స్టోర్ చేసి రోజు ఇలా మూత పెట్టుకుంటాం.